వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 213వ భాగము 10వ అధ్యాయము విభూతి యోగము 11వ శ్లోకము. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. నిరంతరము ప్రీతిపూర్వకంగా తన్ను సేవించే వారికి బుద్ధియోగమును ప్రసాదిస్తాను అని కిందటి శ్లోకమునందు భగవానుడు చెప్పి ఉన్నారు. కాబట్టి అటువంటి వారందరికీ దయచూపడం కోసం నేనే వారి అంతఃకరణమునందు నిలిచి ప్రకాశమానమగు జ్ఞానదీపం చేత అజ్ఞాన జన్మమగు అంధకారం నశింపజేస్తున్నాను అని భగవానుడు చెప్తున్నారు. ఇది ఒక అద్భుతమైన శ్లోకము. తేషాం ఏవ, అటువంటి వారందరికీ అనుకంపార్థం, జాలితో ఏం చేస్తాను? అహం అజ్ఞానజం తమః నాశయామి, నేను వారి మోహాన్ని మూఢత్వాన్ని నాశనం చేస్తాను, మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని నశింపజేస్తాను. ఏ విధంగా చేస్తాను అంటే వారి హృదయాల్లోకి ప్రవేశించి వారి అంధకారాన్ని మాయను తొలగింపజేస్తాను, జ్ఞానజ్యోతిని ప్రజ్వలింపజేస్తాను. నా భక్తునికి అతనికి తెలియకుండానే ఇటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాను. ఈ పనిని చాలా నిశ్శబ్దంగా చేస్తాను. అప్పుడు ఆ భక్తుడు సత్య మార్గంలోనూ దైవ మార్గంలోనూ పయనిస్తాడు. దైవం భక్తునికి ఈ విధమైన సేవ చేస్తారు అని భగవానుడు చెప్తున్నారు. జ్ఞానంతో కూడిన భక్తిలో వ్యక్తిలో చక్కని మార్పు వస్తుంది. ఇవన్నీ ఆధ్యాత్మిక భావనలు. మనము ఇళ్ల ముందు దీపాన్ని ఉంచుతాము. అది మన హృదయంలో జ్యోతిని ఆవిష్కరించాలి అనేదానికి చిహ్నం. హృదయం ఎల్లప్పుడూ ప్రకాశం కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరికీ అంధకారం ఇష్టం ఉండదు. దైవకృప అర్హుడైన వానికే దొరుకుతుంది. ఎవరు తనను ప్రీతిపూర్వకంగా నిరంతరం భజిస్తారో వారికి మాత్రమే భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని చెప్తున్నారు. భగవంతుని భజించినట్లయితే భగవాన్ అనుగ్రహం లభిస్తుంది. భగవంతుని అనుగ్రహంతో మనకి జ్ఞానదీపం దొరుకుతుంది. ఆ జ్ఞానదీపం వలన మన మనస్సులోని అజ్ఞానాంధకారం అంతరిస్తుంది. దుఃఖ నివారణం కోసం ప్రతి ఒక్కరూ నిర్మల హృదయంతో అచంచలమైన భక్తితో మొట్టమొదట భగవదారాధన చేయాలి అని ఈ శ్లోకం ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి మనము ప్రతి నిత్యము ప్రతి పనిలో కూడాను ఎటువంటి పాప కార్యములను మనస్సులో కూడా సంకల్పించకూడదు. అప్పుడే మనము భగవాన్ అనుగ్రహంను పొందగలము. కాబట్టి వారి అనుగ్రహం కోసం భగవద్భజన, సేవన, పూజ, ఆరాధన, ధ్యానాదులు తప్పకుండా ఆచరించాలి. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.